హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి చదువు ఆనందించు అనేటువంటి 5వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము. కర్ణుని యొక్క దాతృత్వము అంటే ఏంటంటే దాన గుణాన్ని గురించి మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాము. కర్ణుడి యొక్క దాన గుణము. ఈ విధంగా దానం చేస్తూ ఉన్నాడు కర్ణుడు. తన యొక్క కవచ కుండలాల్ని ఏంటనేది మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాము. మహాభారతంలో గొప్ప దానగుణం కలిగినటువంటి మహావీరుడు వచ్చేసి కర్ణుడు. కుంతీదేవికి సూర్యుని వరం చేత సహజ కవచ కుండలాలతో కర్ణుడు అనేటువంటి జన్మించాడు. అర్జునుడు కూడా కుంతీదేవి పుత్రుడే, కానీ అర్జునుడు ఇంద్రుని వరం వలన ఆమెకు జన్మించాడు. కాబట్టి మహాభారత యుద్ధ సమయంలో ఇంద్రుడికి సూర్యుడికి వారి వారి పుత్రులకే విజయం లభించాలని ఆశించారన్నమాట. ఒకరోజు రాత్రి కర్ణుడు నిద్రపోతుండగా కలలో సూర్యుడు కనిపించి ఇలా అంటాడు: కర్ణ, రేపు బ్రాహ్మణుడు నీ దగ్గరకు వస్తాడు, కానీ అతడు బ్రాహ్మణుడు వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు. జన్మించినప్పటి నుంచి నీకు సహజంగా ఉన్నటువంటి కవచ కుండలాలను అతనికి ఇవ్వమని అడుగుతాడు, కానీ నువ్వు అతనికి ఇవ్వద్దు. అందుకు కర్ణుడు నా దగ్గర వచ్చి దానం అడిగినప్పుడు ఇవ్వకుండా ఎలా ఉండేది అని అన్నాడనమాట. అప్పుడు సూర్యుడు, కానీ నీ కవచ కుండలాలు ఇస్తే నీ తేజస్సు క్షీణిస్తుంది, శక్తి అనేటువంటిది నశిస్తుంది నీకు అని చెప్పిన వెంటనే అప్పుడు యుద్ధములో శత్రువులతో ఎలా పోరాడతావు అని ప్రశ్నించాడు వాళ్ళ నాన్నగారు. దానికి కర్ణుడు వచ్చేసి, నేను పరశురాముని వద్ద విద్యలెన్నో నేర్చుకున్నాను, వాటిని ఉపయోగించుకుంటాను, కానీ నన్ను దానం అడిగే వారిని నేను నిరాకరించలేను అని చెప్పాడనమాట కర్ణుడు. నాయన, నీ మీద ఉన్న ప్రేమ కారణంగా నిన్ను హెచ్చరించడానికి వచ్చాను, కానీ కవచ కుండలాలు ఇస్తే ఆపదలో చిక్కుకుంటావు అని సూర్యుడు కర్ణుడితో అన్నాడనమాట. అప్పుడు మీ ఉపదేశానికి ధన్యవాదాలు. నా దగ్గర ఏదైనా ఉన్నప్పుడు యాచకులను అంటే అడిగి వచ్చేటువంటి వారిని నిరాకరించడము నా వల్ల కాదు అని కర్ణుడు చెప్పాడనమాట. అంటే ఎవరైనా వస్తే, యాచకము అంటే అడిగి తీసుకునేదానికి అడిగేటువంటి వాళ్ళు అనమాట. సో వచ్చిన వాళ్ళకి సూర్యుడు అయితే మరి నీ ఇష్టము అని అదృశ్యమయ్యాడు. కర్ణునికి నిద్ర మెలకువ వచ్చింది, కళ పూర్తయిందనమాట. సో కౌరవ పాండవ యుద్ధంలో వచ్చేసి కర్ణుడు అర్జున్ని తప్పకుండా ఓడిస్తాడు. అందుకు ఇంద్రుడు ఒక ఉపాయం అనేటువంటిది ఆలోచించాడు. కర్ణుడి దానగుణం గురించి ఇంద్రుడికి బాగా తెలుసు. ఒకరోజు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు కర్ణుని ఇంటికి వెళ్ళాడనమాట. వెళ్ళి, కర్ణ, నాకు నీ నుంచి భిక్ష కావాలి అని యాచిస్తాడు ఇంద్రుడు. అప్పుడు కర్ణుడు ఆ బ్రాహ్మణునితో నీకు ఎటువంటి భిక్ష కావాలి అని అడిగాడు. మీ పుత్రుని ఉపనయనానికి 100 బంగారు వరహాలు కావాలా, ఇవ్వనా? లేదా మీ పుత్రిక పెళ్లికి 1000 బంగారు వరహాలు ఇవ్వనా? అంటే 1000 నాణ్యాలు ఇవ్వనా, బంగారు నాణ్యాలు ఇవ్వనా? లేక మీకు గోవులు కావాలనా అని అడిగాడు. కానీ ఇంద్రుడు కర్ణుని ప్రశ్న విని కపట ఉపాయముతో, నాకు నువ్వు చెప్పేవేవీ వద్దు, నువ్వు పుట్టిన సమయంలో నీ దగ్గర ఉన్నటువంటి కవచ కుండలాలు ఉన్నాయి కదా, అది నాకు ఇవ్వు అని అడిగాడనమాట. కర్ణుడికి తన కళ సంగతి గుర్తుకొచ్చిందనమాట. సూర్యదేవుడు చెప్పినట్లుగానే నిజంగానే ఒక బ్రాహ్మణుడు తన ద్వారం వద్దకు వచ్చి తన కవచ కుండలాలు అడుగుతున్నాడు. అయితే ఈ బ్రాహ్మణుడు స్వయంగా ఇంద్రుడే అనేటువంటిది గుర్తించాడనమాట ఆ యొక్క కర్ణుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చినటువంటి ఇంద్రునితో, మహాశయ, నా కవచ కుండలాలు మీరు ఏం చేసుకుంటారు అని అడిగాడు. కావాలంటే ఈ భూమిని అంతటిని జయించి మీకు సమర్పించుకుంటాను అన్నాడు. అందుకు బ్రాహ్మణుడు, వద్దు, నాకు ఈ భూమితో అవసరం లేదు, నీ కవచ కుండలాలే కావాలి, ఇస్తావా నాకు? అంతటి వీరుడివేనా నువ్వు అని చెప్పేసి ప్రశ్నించాడనమాట. కర్ణుడు ఒక్కసారి ఇంద్రుని వంక చూసి, మీరు ఇంద్రదేవులు, మీరు నా కవచ కుండలాలను అడిగారు, తీసుకోండి మహాశయ అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కర్ణుడు తన శరీరం మీద ఉన్నటువంటి కవచ కుండలాలను తీశాడనమాట. అంటే రక్తం వస్తూ ఉందనమాట. అతని శరీరంలో ఒక భాగం అది. వాటిలో తీస్తున్నప్పుడు అతని శరీరము గాయమై రక్తం దారగా కారింది. కానీ కర్ణుడు దాన్ని పట్టించుకోలేదు. తన గుమ్మంలో నిల్చున్నటువంటి బ్రాహ్మణునికి కవచ కుండలాలను ఆనందంగా ఇచ్చేశాడనమాట. అంటే ఇచ్చేటువంటి దానము కూడా వచ్చేసి జ్ఞాపకం ఉంచుకోండి, మనం చేసేటువంటి పని
సంతోషంగా చెయ్యాలి. మనం చేసేటువంటి పని ఒక చిరాకుగా చేయకూడదు. అది ఏ పనైనా సరే. సో సంతోషంగా దానం ఇచ్చేటువంటి గుణం కావచ్చు, ఏదైనా సరే సంతోషంగా చేయాలన్నమాట. సో సంతోషంగా ఆనందంగా ఇచ్చేశాడు. చంద్రుడికి కూడా ఆశ్చర్యం కలిగింది. వెంటనే కర్ణునితో సూర్యుడు, నీ కలలోకి వచ్చి హెచ్చరించిన నువ్వు నీ కవచకుండలాలను దానం ఇవ్వడానికి కొంచెం కూడా వెనకాడలేదు. నువ్వు ధన్యుడవు. దాన వీర కర్ణుడిగా 3 లోకాల్లో నీ కీర్తి అనేటువంటిది పొగడబడుతుంది అని చెప్పి వరమిచ్చాడు. కవచం తీస్తున్నప్పుడు నీ శరీరం గాయపడింది, కానీ ఆ మచ్చలు నీ శరీరములో మీద కనిపించవు అని చెప్పేసి నీకు వాసవి అనేటువంటి శక్తిని ఇస్తున్నాను అని ఆయన శక్తిని ఇవ్వడం జరిగింది. దానిని నువ్వు ఒక్కసారి మటుకు యుద్ధములో ఎవరిపై మీదనైనా ప్రయోగించవచ్చు. నీకు ఇంకేమైనా కావాలంటే అడుగు ఇస్తాను అని అంటాడనమాట. అప్పుడు కర్ణుడు, నా దగ్గర యాచించడానికి వచ్చినటువంటి మిమ్మల్ని ఏమీ అడగను, మీరు సంతోషంగా వెళ్ళండి అని అన్నాడనమాట. సో యాచకంగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవడం అనేటువంటి ఇంకా నీచమైనటువంటి విషయం అనమాట. కాబట్టి అది ఏమి అడగను అని చెప్పేసి మనసులో అనుకుని ఈ విధంగా నేను మిమ్మల్ని ఏమి అడగను అని చెప్పేసి పంపించేస్తాడనమాట. బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు వెళ్ళిపోతాడు. ఇంద్రుడు తన పన్నాగాన్ని చక్కగా పూర్తి చేసుకున్నాడు. అంటే తన కుమారుడు జయించాలనేటువంటి ఉద్దేశంతో, తన కుమారుడు అంటే ఎవరు, అర్జునుడు జయించాలనేటువంటి ఉద్దేశంతో. కర్ణుడు తన ధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. గొప్ప దాన వీరుడుగా కీర్తింపబడ్డాడనమాట. ఇప్పటి వరకు దాన వీర శూర కర్ణగా కర్ణుణ్ణి ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నారు. అతని యొక్క దాన గుణము అటువంటిది.